ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్స్ అనేది 1872 ప్రకారం సపోజ్ ఒక లెండర్ ఉన్నారండి. ఇతను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి మనీ ఇచ్చాడు, ఒక 1000 రూపాయలు అనుకుందాం, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తే దీనికి గవర్నమెంట్ గ్యారంటీగా ఉంది అని అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఈ 1000 రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ రేటు ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేసే ఆయన ఎవరైతే ఉన్నాడో ఇతను తీసుకున్నాడు కదా, ఇతను తీసుకొని రోడ్ని కన్స్ట్రక్షన్ చేశాడు కదా, చేసిన తర్వాత విత్ ఇన్ టైం ఫ్రేమ్లో కనుక ఇతనికి చెల్లించకపోతే, లెండర్కి కానీ ఇన్వెస్టర్కి కానీ చెల్లించకపోతే గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుందన్నమాట ఇక్కడ, యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872. అంటే గ్యారంటీ అనేది లీగల్ అప్లికేషను. సో సెకండ్ స్టేట్మెంటు ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872 అనేది గ్యారంటీకి ఫౌండేషన్ స్టోన్గా ఉంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టు, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. డిఏపి అనేది ఒక ఫెర్టిలైజర్ అండి, ఒక ఎరువు, డి అమోనియం ఫాస్ఫేట్ అంటారు దీన్ని. దీంట్లో 18% నైట్రోజన్, 46% ఫాస్ఫరస్ ఉంటుంది. అంటే ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డిఏపిని ఎందుకు ఉపయోగిస్తారంటే సాయిల్లో ఫాస్ఫరస్ తగ్గినప్పుడు ఉపయోగిస్తారు. యూరియాలో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ తగ్గినప్పుడు యూరియాని యూజ్ చేస్తారు. ఫాస్ఫరస్ తగ్గినప్పుడు సాయిల్లో డిఏపిని ఉపయోగిస్తారనమాట. సో డిఏపిలో 18% నైట్రోజన్, 46% ఫాస్ఫరస్ ఉంటాయి. సో ఇది అమోనియాని, డిఏపి అనేది అమోనియాని ఫాస్ఫరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు డిఏపి వస్తుంది, డై అమోనియం ఫాస్ఫేట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ అనేది ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేషన్, ఇది నానో డిఏపిని లాంచ్ చేసిందండి. అది లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట. దీంట్లో 8% నైట్రోజను, 16% ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఈ నానో డిఏపి కూడా తక్కువగా చిన్నగా సాయిల్లోకి వెళ్తుందండి. దానివల్ల సాయిల్లోకి 100% అంటే నీటిలో డ్రైన్ కాకోకుండా సో సమర్థవంతంగా మనం ఫెర్టిలైజర్స్ని సాయిల్కి అందించినట్టు ఉంటుందన్నమాట నానో డిఏపి వల్ల. ఇది ఒక లిక్విడ్ ఫెర్టిలైజరు, ఇఫ్కో దీన్ని లాంచ్ చేసింది. దీంట్లో కూడా 16% ఫాస్ఫరస్ ఉంటుంది, 8% నైట్రోజన్ ఉంటుంది. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూ అండి. ఈ ఎంసీక్యూ అనేది క్రెడిట్ సిస్టానికి సంబంధించిందండి. సో యాక్చువల్గా ఎంసీక్యూ ఇచ్చేటప్పుడు ఇది ఎకానమీ అనుకొని ఇచ్చారు, కానీ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినది, సొసైటీకి సంబంధించింది. సో దీన్ని చూడాల్సిన అవసరం లేదు, అయినా కానీ చెప్తాను నేను ఒకసారి. క్రెడిట్ సిస్టమ్ అంటే అకాడమీలో మనకి క్రెడిట్స్ ఇస్తారు కదా, అంటే క్రెడిట్ ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, ఇది ఒక న్యూమరికల్ వాల్యూ అనమాట. సో దాంతోపాటు వొకేషనల్, జనరల్ ఎడ్యుకేషన్కి కూడా 2 ఈక్వల్గా మార్క్స్ ఇచ్చి సో క్రెడిట్స్ ఇస్తారు కదా, 2 ఈక్వల్ చేయడానికి ఇస్తారు. ఈ క్రెడిట్స్ని మనం డిజిటల్గా స్టోర్ చేసుకోవచ్చు అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ద్వారా. సో డిజీ లాకర్ ద్వారా కూడా దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూడండి, ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ గురించి ఇచ్చారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటండి? సపోజ్ అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్, ఇలా 3 రంగాలు ఉన్నాయి కదా. మనం జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అంటే జీవీఏ అగ్రికల్చర్, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, జీవీఏ ఇండస్ట్రీ, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ సర్వీస్, జీవీఏ సర్వీస్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే ద వాల్యూ ప్రొడ్యూసర్స్ యాడెడ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్ డ్యూరింగ్ ప్రొడక్షన్. ఎస్, ఈ మూడింటిని ప్రొడక్ట్ చేస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ ది కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ టు ద టోటల్ అవుట్పుట్. లేదండి, టోటల్ అవుట్పుట్లో నుంచి మనం ఇంటర్మీడియటరీస్ని తీసేస్తాం అనమాట. ఎందుకు? కాంప్లెక్స్ కాకోకుండా ఉండటం కోసం. అంటే అవుట్పుట్ వాల్యూలో నుంచి ఇంటర్మీడియట్స్ని మనం తీసేస్తాం. సో టోటల్ అవుట్పుట్లో నుంచి కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ని మనం తీసేస్తాం. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ మూడోది వచ్చి ఇఫ్ వి డిడక్ట్ ది డెప్రిషియేషన్ ఫ్రమ్ జీవీఏ. డెప్రిషియేషన్ అంటే అరుగుదలను తీసేస్తే నెట్ వాల్యూ యాడెడ్, అసలు ఎంత మనం యాడ్ చేసాము అనేది వస్తుందండి. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. దీంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అన్నారు?
ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2 ఆన్సర్. ఓన్లీ 2 అంటే 2 ఓన్లీ అని కాదు, ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నారు? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద తీసుకొచ్చినటువంటి ఒక సబ్ స్కీమ్ అండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది ఉంటుంది. ఎందుకు ఈ సెంట్రల్ సెక్టార్ సబ్ స్కీమ్ని తీసుకొచ్చారు? సబ్ స్కీమ్ అంటే ఈ స్కీమ్ కింద ఇంకొకటి అనమాట. ఫార్మలైజేషన్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్నటువంటి, అంటే అవ్యవస్థీకృత రంగంగా ఉన్నటువంటి చేపల అభివృద్ధి చేసే రంగాన్ని సో అవ్యవస్థీకృత రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి ఫార్మలైజేషన్గా మార్చడం కోసం, పీపుల్ యొక్క లైఫ్స్ని సస్టైనబుల్గా మార్చడం కోసం తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ఒక వన్ టైం ఇన్సెంటివ్గా చెప్పుకోవచ్చు. సో ఆక్వాటిక్ ఇన్సూరెన్స్ని కూడా పర్చేజ్ చేయడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నేషనల్ ఫిషరీస్ సెక్టార్ డిజిటల్ ప్లాట్ఫామ్ కింద ది స్కీమ్ ఎయిమ్స్ టు గ్రాడ్యువల్లీ ఫార్మలైజ్ ది అనార్గనైజ్డ్ ఫిషింగ్ సెక్టార్. ఎస్, నేషనల్ ఫిషరీస్ సెక్టార్ డిజిటల్ ప్లాట్ఫామ్ కింద అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫిషింగ్ సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా మార్చడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1, 2, 3 కరెక్ట్. మొత్తానికి సారం చూస్తే ఫిషరీస్ అనేది అవ్యవస్థీకృత రంగంగా ఉంది, అనార్గనైజ్డ్గా ఉంది. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సరిగా లేదు, పేమెంట్స్ సరిగా లేవు, వాళ్ళ వ్యవస్థ మొత్తం కూడా అవ్యవస్థీకృతంగా ఉంది, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవస్థీకృతంగా లేదు. దాన్ని ఆర్గనైజ్డ్గా మార్చాలి అని అనుకుంటున్నారనమాట. దానికోసం తీసుకొచ్చిన సెంట్రల్ సెక్టార్ సబ్ స్కీమే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది. సో ఎనీవేండి, ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ఇంపార్టెంట్ MCQ. ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030 అనే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎవరు? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. ఇది ఒక ప్రామినెంట్ గ్లోబల్ ఆర్గనైజేషన్ అన్నమాట. దేనికోసం? ఇది ఎనర్జీ మార్కెట్స్ మీద డేటా ఎనాలిసిస్ చేస్తూ ఉంటుంది. ఆయిల్ సప్లై ఎలా ఉంది, గ్యాస్ ఎలా ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పునరుత్పాదక ఇంధనాలు ఎలా ఉన్నాయి అనే డేటా మీద ఎనాలిసిస్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఇండియా ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030 రిపోర్ట్ అనేది దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇండియా యొక్క ఆయిల్ డిమాండు, సప్లై, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంది, సో 2030 వచ్చేసరికి అవుట్లుక్ ఎలా ఉంటుంది, ఇండియా ఎనర్జీ నీడ్స్ ఏంటి, దీని గురించి మాట్లాడింది ఇది. అయితే ఇది ఏమి హైలైట్ చేసింది ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030 అని చూస్తే, ఇండియా అనేది కీ డ్రైవర్ అనమాట గ్లోబల్ ఆయిల్ డిమాండ్కి. ఎందుకు అంటే ఇండియా ర్యాపిడ్గా ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది, ఆర్థికంగా బాగా అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతుందో ఎనర్జీ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ కన్జంప్షన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇలాంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అందుకోసమని ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030లో ఇండియా అనేది మేజర్ కీ డ్రైవర్ ఫర్ ది గ్లోబల్ ఆయిల్ డిమాండ్ అని చెప్తూ వచ్చిందనమాట. ఇది ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030 రిపోర్ట్. మానిటరీ పాలసీ గురించి ఇక్కడ మాట్లాడారండి. మానిటరీ పాలసీ యొక్క అకామిడేటివ్ స్టాన్స్ అనే పదం ఉంది ఇక్కడ. మానిటరీ పాలసీ అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంకు మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడం, అంటే ద్రవ్య సరఫరాని ఇంక్రీజ్ చేయడం. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం ద్వారా. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి ద్రవ్య సరఫరాని ఇంక్రీజ్ చేస్తుందో అప్పుడు మోర్ అండ్ మోర్ గూడ్స్ కొనడానికి అవకాశం ఉంటుంది పీపుల్. ఎందుకు? మనీ సప్లై ఇంక్రీజ్ అయిందంటే సిస్టంలో మనీ ఎక్కువగా ఉందని అర్థం అనమాట. మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది వస్తుంది, ఆర్థిక వృద్ధి వస్తుంది. సో సెంట్రల్ బ్యాంక్ అకామిడేటివ్ స్టాన్స్లో ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి అకామిడేటివ్ స్టాన్స్ అనేది ఎప్పుడు విత్డ్రా చేస్తుందండి? ఇన్ఫ్లేషన్ కనుక వస్తుంది కదా, ఇప్పుడు మనీ సప్లై ఇంక్రీజ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది కాబట్టి సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మానిటరీ పాలసీ కమిటీ ఇట్ విత్డ్రాస్ అకామిడేటివ్ స్టాన్స్ with respect to money supply. So first statement correct, second statement correct. So second statement first statement ni anusaristundi. So
అంటే రెండు కూడా వేరు స్టేట్మెంట్స్, ఒకదాంతో ఒకటికి సంబంధం అయితే లేదు, రెండు వేరు స్టేట్మెంట్స్. ఇది ఒకదాన్ని అకామిడేటివ్ స్టాన్స్ గురించే మాట్లాడుతుంది. అకామిడేటివ్ స్టాన్స్ కనుక అప్లై చేసినప్పుడు తర్వాత ఏమవుతుందో ఇది ఫాలో అవుతుంది, అంతేగాని పైదానికి కిందది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. రెండు వేరుగా కరెక్ట్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ అప్రోప్రియేట్ విత్ స్టేట్మెంట్ 1. సో ఇది బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూ అండి. మానిటరీ పాలసీ కమిటీ మనందరికీ తెలుసు, ఎవ్రీ 2 monthsకి ఒకసారి రిలీజ్ అవుతుంది. బైమంత్లీ మానిటరీ పాలసీ అంటారు దీన్ని మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. 3 from RBI, 3 from outside RBI. ఎప్పుడైనా టై వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనే వాళ్ళు వీటో పవర్ కలిగి ఉంటారు నిర్ణయం తీసుకోవటం కోసం. మానిటరీ పాలసీ కమిటీలో మనందరికీ తెలుసు ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, అంటే బ్యాంక్ రేట్ కానీ, సో రెపో రేట్ కానీ, సో రివర్స్ రెపో రేట్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా. అండ్ తర్వాత రిజర్వ్ రేషియోస్ ఉంటాయి, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, ఇలాంటివి. అండ్ తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ జరుగుతాయన్నమాట. సో ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ కమిటీ సింపుల్గా మనీ సిస్టంలోకి మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక మెకానిజమే మానిటరీ పాలసీ కమిటీగా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అఫోర్డబుల్ క్రెడిట్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు లోన్లు అందించటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ముద్రా యోజనలో 3 రకాల లోన్లు ఉంటాయండి. ఒకటి శిశు లోన్, శిశు అంటే 50,000 వరకు లోన్ ఇస్తారు. తర్వాత కిషోర్ లోన్, కిషోర్ అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. తర్వాత తరుణ్ లోన్, తరుణ్ లోన్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇస్తారు. అంటే ముద్రా యోజన కింద నాన్ ఫామ్ సెక్టార్కి 10 లక్షల రూపు, 0 నుంచి 10 లక్షల రూపు డిఫరెంట్గా శిశు, కిషోర్, తరుణ్ కింద లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించింది కూడా ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూగా చెప్పుకోవచ్చు. రూపే అనే దాని గురించి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగిందండి. రూపే అనేది క్రెడిట్ కార్డ్ అయి ఉండొచ్చు, డెబిట్ కార్డ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి మాస్టర్ కార్డ్ ఉంది, అట్లానే మాస్ట్రో ఉంది, వీసా ఉంది. అలానే మన ఇండియాలో ఇండిజినస్గా ఓన్గా డెవలప్ చేసుకున్న కార్డ్ నేమే రూపే. ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL అనేది డెవలప్ చేసిందనమాట. ఈ రూపే కార్డ్ని మనం పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్, అంటే మనం స్వైప్ చేస్తాం కదా, స్వైపింగ్ మిషన్ అంటాం. దీన్నే పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ అంటారు, స్వైపింగ్ మిషన్నే. ATMs, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్లో ఉపయోగిస్తాం, కామర్స్ వెబ్సైట్లో ఉపయోగిస్తాం. సో ఇది రూపే అనేది ఎవరు తీసుకొచ్చినటువంటి పేమెంట్ సిస్టమ్ అండి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకి UPI కూడా తీసుకొచ్చింది ఎవరు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఇది మనకి బ్యాంకింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూ. ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం జరిగిందండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. విదేశీయులు భారతదేశానికి వచ్చి ఆయా రంగాల్లో ఎంత పర్సంటేజ్ అయితే విదేశీయులు పెట్టుబడులు పెట్టొచ్చో అంత మేరకు పెట్టుబడులు పెడుతూ ఉంటారనమాట. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, టెక్నాలజీ పెరుగుతుంది. సో దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియాకి వస్తుందన్నమాట. సో ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. సో డొమెస్టిక్ ఫిల్మ్ అనేది ఆపరేషన్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఫారెన్ కంట్రీలో సో ఉపయోగించవచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఈ FDI అనేది షేర్స్, అంటే ఫారెన్ కంపెనీ యొక్క షేర్స్ని ఎక్వైర్ చేసుకోవటం అయి ఉండొచ్చు. తర్వాత జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు సబ్సిడరీగా.
తర్వాత లోన్స్ని టెక్నాలజీని కూడా ఫారెన్ ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నారు. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏదీ లేదు. నెయిదర్ 1 nor 2. ఇక్కడ ఒక ట్రిక్కీ ఉందండి. ఎఫ్డిఐ అంటే లోన్స్ని టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయటం, లోన్స్ని ప్రొవైడ్ చేయటం అనేది దానిలో భాగం, కానీ అది కాదు. సో అందుకని అబ్జల్యూట్గా సెకండ్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. సో అబ్జల్యూట్గా సెకండ్ అనేది కరెక్ట్ కాదు. సో అందుకని నాట్ కరెక్ట్ ఏంటి అంటే, సో నెయిదర్ 1 nor 2 కాదు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. సో ఇది కరెక్టే, ఎక్వైరింగ్ షేర్స్ కరెక్టే, ఎస్టాబ్లిషింగ్ ఏ సబ్సిడరీ కరెక్టే, జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేయడం కరెక్టే, కానీ లోన్స్ని ప్రొవైడ్ చేయడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎఫ్డిఐ అనేది కాదనమాట. ఎఫ్డిఐ కిందకు వస్తుంది. తన కంపెనీకి తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ అదే డెఫినేషన్ కాదనమాట. సో అదే ఒక ఫామ్ కాదు. ఇక్కడ జీడిపి గురించి మాట్లాడుతున్నారండి. జీడిపిలో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి నామినల్ జీడిపి అండ్ ఇంకొకటి రియల్ జీడిపి. వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అండ్ నామినల్ సాధారణ స్థూల దేశీయోత్పత్తి. రియల్ జీడిపి అంటే ఏంటంటే, వచ్చినటువంటి వాస్తవం ఏదైతే నికరంగా మనకి గ్రాస్గా వచ్చిందో నామినల్ జీడిపిలో నుంచి ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉందో, అంటే ఎంతైతే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ఫ్లేషన్ ఉందో, ఆ ఇన్ఫ్లేషన్ కనుక మనం తీసేస్తే వచ్చేది రియల్ జీడిపి అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తే జీడిపికి, నామినల్ జీడిపికి మనకు వచ్చేది రియల్ జీడిపి. అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి ఏంటంటే రియల్ జీడిపి, వాస్తవంగా ఉన్నటువంటి జీడిపి అనమాట. అంటే పెరిగిన ధరలను తీసుకోకుండా, సో అవి బబుల్ కాబట్టి దాన్ని తీసుకోకుండా మనం క్యాలిక్యులేట్ చేస్తే రియల్ జీడిపి వస్తుంది. కానీ ఇక్కడ నామినల్ జీడిపి అంటున్నారు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది రియల్ జీడిపి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత రెండో స్టేట్మెంట్ చూడండి. రెండో స్టేట్మెంట్ చూస్తే మనం జీడిపిని ఎక్స్పెండిచర్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? జీడిపి ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ స్పెండింగ్ ప్లస్ నెట్ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇది మనం క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్పెండిచర్ మెథడ్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం అంటే రియల్ జీడిపి మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీని వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్స్పెండిచర్ మెథడ్లో జీడిపి ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఎంత జరిగింది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగింది, నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ ఎంత ఉంది, నెట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అనే దాని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, జీడిఐ గురించి మాట్లాడారు. అంటే ఇది గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్ అన్నమాట, ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్కమ్. గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఒక కంట్రీలో ఉన్న రెసిడెంట్స్ అంటే ప్రజలు, ఆ కంట్రీలో ఉన్నటువంటి బిజినెసెస్ వీళ్ళ యొక్క ఇన్కమ్ని ఎంత ఎర్న్ చేస్తున్నారో చూస్తే అది గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్ అవుతుందన్నమాట. ఇది గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్. గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు స్టాండర్డ్ టర్మ్ కాదు ఎకనామిక్స్లో. ఇన్కమ్ మెథడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? జీడిపిలో ఇన్కమ్ మెథడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్కమ్ ఆఫ్ వేజెస్, ప్రాఫిట్స్, రెంట్స్ ఇలా తీసుకుంటాం అన్నమాట ఎకానమీలో జనరేట్ అయినవి ఇన్కమ్ మెథడ్లో. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం ఎలా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. కొంతమందికి వేజెస్ వస్తాయి, అంటే శాలరీస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి కొంతమంది బిజినెస్కి, కొంతమంది ఇల్లు ఉన్న వాళ్ళకి రెంట్స్ వస్తాయి. వాళ్ళు వచ్చే ఇన్కమ్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేగాని గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్కి, ఇన్వెస్ట్మెంట్కి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క ఇన్కమ్ మెథడ్కి సంబంధం లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. సో ఇక్కడ మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు, అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. పిఎం విశ్వకర్మ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కాదండి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే సెంట్రల్ గవర్నమెంటే ఫుల్గా ఫండ్ చేస్తుంది దీనికి. ఇది మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లాంచ్ చేస్తుంది, నోడల్ ఏజెన్సీ అనమాట. విశ్వకర్మ జయంతి 2023 రోజున దీన్ని లాంచ్ చేయటం జరిగింది. సో ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకండి
సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు. ఈ స్కీమ్ చూస్తే 2023-24 నుంచి 2027-28 ఈ 5 సంవత్సరాలు అమల్లో ఉంటుందండి. ఫుల్గా సెంట్రల్ గవర్నమెంటే దీనికి ఫండ్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు ఇంకొక విషయం చూస్తే పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ ఇస్తారు, ఐడెంటిటీ కార్డు ఇస్తారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. సో ఈ స్కీమ్ అనేది అప్రాక్సిమేట్గా 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ని కలిగి ఉందండి. కరెక్ట్. స్కీమ్లో 18 కవర్ అయ్యాయి ఇలాంటివి. కార్పెంటర్ కానీ, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, తర్వాత పోటరీ, తర్వాత బోట్ మేకరు, స్కల్ప్టరు, కోబ్లరు, టైలరు. సో ఇలాంటివి 18 కలిగి ఉన్నాయి, రూరల్ అండ్ అర్బన్కి సంబంధించింది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద స్కీమ్ సపోర్ట్స్ ఆర్టిషన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ బై ప్రొవైడింగ్ క్రెడిట్, స్కిల్ ట్రైనింగ్, ప్రమోటింగ్ కల్చరల్ హెరిటేజ్, ఇంటిగ్రేషన్ ఇంటు ద ఫార్మల్ ఎకానమీ, గ్లోబల్ వాల్యూ చైన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రినర్షిప్. ఎస్, కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మొత్తానికి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇచ్చారండి. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు తప్పండి, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు. స్పాన్సర్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఫండింగ్లో, కానీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనుకోండి, మొత్తం ఫుల్గా ఎవరు ఫండ్ చేస్తారు, సో సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ చేస్తుందండి. సో అది డిఫరెన్స్, ఇది గుర్తించాలి మనం. పిఎం వాణి స్కీమ్. పిఎం వాణి అనేది ఏంటంటే అండి, ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇది పిఎం వాణి అంటే, ఇది పిఎం వాణి స్కీమ్ అంటే పబ్లిక్ ప్లేసెస్లో వైఫై హాట్స్పాట్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్. అంటే డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ అక్రాస్ ఇండియా. చిన్న బిజినెస్ మ్యాన్స్ కానీ, షాప్ కీపర్స్ కానీ, చిన్న టీ స్టాల్ ఓనర్స్ కానీ, వీళ్ళు పబ్లిక్ డేటా ఆఫీసెస్ ద్వారా ఈ పిఎం వాణి స్కీమ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందుతారనమాట, పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ ద్వారా. సో అంటే ఫ్రీగా వైఫై యాక్సెస్ని వాళ్ళు పొందుతారు, లేదా కొంత మనీని పే చేస్తారు. సో ఇది పిఎం వాణి స్కీమ్. సింపుల్గా పబ్లిక్లో వైఫై హాట్స్పాట్స్ని అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా చిన్న చిన్న బిజినెసెస్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్గా నెట్ని కనెక్ట్ చేసుకొని, బ్రాడ్బ్యాండ్ వైర్ని లాక్కొని, వైఫై లాక్కోవడానికి అంత మనీని వెచ్చించలేరు కాబట్టి. సో అకాడమిక్ డెవలప్మెంట్ ఈ స్కీమ్కి ఎలాంటి సంబంధం లేదండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓకే, యునైటెడ్ నేషన్ సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అనేది, యుఎన్ఎఫ్పిఏ అనేది 1969లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కింద ఒక సబ్సిడరీ ఆర్గాన్గా ఏర్పాటు చేయబడిందండి. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీగా చెప్తారనమాట యుఎన్ఎఫ్పిఏని. ఓకేనా. సో దీని యొక్క మిషన్ ఏంటి అంటే, సో ఇట్ మిషన్ ఈజ్ టు డెలివరీ ఏ వరల్డ్ వేర్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ వాంటెడ్, ఎవ్రీ చైల్డ్ బర్త్ ఈజ్ సేఫ్ అండ్ ఎవ్రీ యంగ్ పర్సన్ పొటెన్షియాలిటీ ఈజ్ ఫుల్ఫిల్డ్. దట్ ఈస్ ది మిషన్ ఎయిమ్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సబ్సిడరీ ఆర్గాన్ ఆఫ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ అండ్ ఇట్ వర్క్స్ యాజ్ ఏ సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ. ఎవరు? యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని? 1969లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. యుఎన్ఎఫ్పి ఈజ్ నాట్ సపోర్టెడ్ బై ది యుఎన్ బడ్జెట్, ఇన్స్టెడ్ ఇట్ ఈజ్ ఎంటైర్లీ సపోర్టెడ్ బై వాలంటరీ కంట్రిబ్యూషన్. ఎస్, ఇది యుఎన్ బడ్జెట్లో పార్ట్ కాదండి. వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటే గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, సో వాళ్ళు డొనేట్ చేస్తే ఈ ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ మనం చూస్తే విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ లేవు అసలు, నైదర్ 1 nor 2. ఈ ఎంసీక్యూస్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి ఇచ్చారండి. ఇది ఎవరు లాంచ్ చేశారో స్కీమ్ అంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కాదు. ఇది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్ గురించి మాట్లాడుతుందండి. అంటే చేపల రంగ అభివృద్ధి కోసం మాట్లాడుతుంది. అంటే దీన్ని మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్
అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ ఈ మినిస్టర్ లాంచ్ చేస్తుందండి. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఒక పాన్ ఇండియా స్కీమ్ అండి. అంటే త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయబడుతుంది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో. ఇది 2020లో లాంచ్ చేశారండి. ఇది 5 years వరకు ఉంటుంది. అంటే 2020-21 నుంచి 2024-25 వరకు కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిష్ ఎక్స్పోర్ట్స్ని డబుల్ చేయాలండి. అంటే చేపల యొక్క ఎగుమతుల్ని డబుల్ చేయాలి. దాంతోపాటు ఫిష్ ప్రొడక్షన్ని, చేపల ఉత్పత్తిని పెంచాలి. ఇదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. సో సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడేమిచ్చారు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్ యూనియన్ టెరిటరీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2021 to 24-25. ఎస్, కరెక్ట్. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చారు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ మనందరికీ తెలుసు, పిఎం కిసాన్ స్కీమ్. ఈ పిఎం కిసాన్ స్కీమ్ కింద మనకి 6,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఒక ఫార్మర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే దీనికోసం పిఎం కిసాన్ స్కీమ్ కోసం ఒక ఏఐ చాట్బోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్ని లాంచ్ చేశారు. ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ లాంచ్ చేసిందండి, నాట్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేనికోసం లాంచ్ చేసిందంటే ఈ చాట్బోట్లో ప్రాంప్ట్, క్లియరు, యాక్యురేట్ రెస్పాన్స్ ఉంటుందన్నమాట. ఇందుకు ఫార్మర్స్ పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి ఏ ఎంక్వైరీస్ అడిగినా కానీ దీంట్లో ఉంటుంది. దాంతోపాటు ఈ చాట్బోట్కి భాషిని ప్లాట్ఫామ్ని యాడ్ చేయడం జరిగింది. ఈ భాషిని ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఏ లాంగ్వేజ్లో వాళ్ళు ఫార్మర్స్ దేశం మొత్తం మీద చాలా లాంగ్వేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో ఈ పిఎం కిసాన్ గురించి అడిగితే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి సమాధానం చెప్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఈ ఏఐ చాట్బోట్ని లాంచ్ చేసింది. సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటున్నారు, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ. ఈ ఎంసీక్యూలో మనకి ఐఆర్డిఏఐ గురించి అడిగారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది స్టాచ్యురీ బాడీ అండి. ఎందుకంటే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999 ప్రకారం ఐఆర్డిఏఐని ఏర్పాటు చేయడం జరిగిందనమాట పార్లమెంట్ ద్వారా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ని ఇండియాలో రెగ్యులేట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నాన్ స్టాచ్యురీ బాడీ అంటున్నారు, కాదండి ఇది స్టాచ్యురీ బాడీయే. సో ఫస్ట్ రాంగ్ అండి. సో ఇది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేస్తుంది, థర్డ్ది కరెక్ట్. సో ఇది ఎవరి జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండి, కామర్స్ కాదు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కిందకు వస్తుంది. సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ ఫైనాన్స్ కిందకు వస్తుంది, కామర్స్ కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అబవ్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్ అండి, అది 3 స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని 3 డిస్టింక్ట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒకటి ప్రొడక్షన్ మెథడ్, దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయిన వాటిని మనం యాడ్ చేస్తాం. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ సర్వీసెస్, ఇలా. రెండోది వచ్చేసి ఇన్కమ్ మెథడ్ అండి. అంటే ఇండివిజువల్స్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, వాళ్ళకు వచ్చిన వేజెస్ కానీ, ప్రాఫిట్స్ కానీ, రెంట్స్ కానీ, ఇలా. మూడోది ఎక్స్పెండిచర్ మెథడ్ అండి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఎంత ఎవరు ఎక్స్పెండ్ చేశారు, అంటే ఎంత ఎవరు ఖర్చు పెట్టారు అనేది, కన్జంప్షను, ఇన్వెస్ట్మెంటు, గవర్నమెంట్ స్పెండింగ్, నెట్ ఎక్స్పోర్ట్స్, వీటన్నిటిని మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. కన్జంప్షను, ఇన్వెస్ట్మెంటు, ఓకేనండి. సో తర్వాత గవర్నమెంట్ స్పెండింగు ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్పెండిచర్ మెథడ్ వస్తుంది. ఇలా 3 మెథడ్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఫ్యాక్టర్ కాస్ట్ మెథడ్ ఇండికేట్స్ హౌ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ది ఎకానమీ పర్ఫార్మింగ్ సచ్ యాజ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చారు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఫ్యాక్టర్ కాస్ట్ మెథడ్ అనేది
టోటల్ ఇన్కమ్ జనరేట్ అయింది అంటే ఎకానమీలో టోటల్ ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. సో ఇట్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇండికేట్ హౌ స్పెసిఫిక్ ఏరియాస్ లైక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూస్తే ఎక్స్పెండిచర్ బేస్డ్ మెథడ్ యాక్సెస్ ఆర్ అసెస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఇది కూడా ఇన్కరెక్ట్ అండి. సో ఇది అసలు టోటల్గా ఎంత స్పెండింగ్ ఉంది అనేది చెప్తుంది ఎక్స్పెండిచర్ మెథడ్. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్ గురించి దీనికి సంబంధం లేదు. సో ఇట్ డస్ నాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్. ఇన్స్టెడ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ది డిమాండ్ సైడ్ ఆఫ్ ది ఎకానమీ అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. 2021-22 ఇండియా వాజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, నాట్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. మనం గమనిస్తే ఇండియా అనేది ఎప్పటి నుంచో టాప్ పొజిషన్లో వస్తుంది. అకార్డింగ్ టు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ USA డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ చెప్పిన ప్రకారం ఇండియా హ్యాస్ కాన్స్టెంట్లీ బీన్ ది టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ అనమాట. సో 1998 దగ్గర నుంచి కూడా సో ఇండియా has constantly been the top milk producer globally since 1998. సో 1998 కాడ నుంచి ఇప్పటి వరకు కూడా మనం టాప్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఉంటూ వస్తున్నాం. సో నాట్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఉత్తరప్రదేశ్ ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా. సో ఉత్తరప్రదేశ్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాదండి, రాజస్థాన్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా అనమాట, నాట్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ అనేది one of the top milk producing states, but it is not the largest అని చెప్పుకోవచ్చు అనమాట. సో రాజస్థాన్ కొంచెం ముందుంటుంది ఉత్తరప్రదేశ్ కన్నా కూడా. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. అండ్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ మే రెడ్యూస్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, arid అండ్ సెమీ arid రీజన్స్. ఎస్, ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఎండాకాలం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పాలు తగ్గిపోతాయండి యానిమల్స్లో. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ 3 ఓన్లీ కరెక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దీన్ని పనికి ఆహార పథకం అంటారు. రూరల్ డెవలప్మెంట్లో ఇది ప్రాథమికమైన పాత్ర పోషిస్తుంది. రూరల్లో ఉన్న పీపుల్కి రైట్ టు వర్క్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది, పని కల్పించేటువంటి హక్కునిచ్చింది. ఇది లాంచ్ చేసినప్పుడు 100 days ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేసింది, దాన్ని ఇప్పుడు 150 days ఆఫ్ వర్క్కి ఇంక్రీజ్ చేసింది. ఫస్ట్ 150 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో దీన్ని లాంచ్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత చూస్తే అన్లైక్ ఎర్లియర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, ద స్కీమ్ ఎయిమ్ టు అడ్రస్ ది కాజ్ ఆఫ్ క్రోనిక్ ప్రావర్టీ త్రూ రైట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. ఎస్, రైట్ టు వర్క్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. పని దినాలని కనిపించాలి, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి అట్లీస్ట్ 1 yearలో 100 days ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేయాలి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. వీళ్ళకి వేజెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మినిమం వేజెస్ యాక్ట్ 1948ని బేస్ చేసుకొని వాళ్ళకి వేజెస్ ఎంతెంత ఇవ్వాలో నిర్ణయించడం జరుగుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 3 statements ఆర్ కరెక్ట్. రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది ఒక స్కీమ్. ఇది మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించింది. 2017లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. సో ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఓకే, కానీ ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాదు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి డ్రా చేస్తారు. సో సెకండ్ స్టేట్మెంట్ రా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాష్ట్రీయ వయోశ్రీ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి సీనియర్ సిటిజన్స్కి ఎవరైతే అసిస్టివ్ లివింగ్ డివీజెస్, వాళ్ళకి ఎలాంటి కావాల్సినటువంటి లో విజన్ ఉన్న, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న, టీత్ లాస్ అయి ఉన్న అలాంటి వాటికి డివైజెస్ ఇస్తారు. కానీ ఇక్కడ బిలో పావర్టీ లైన్ BPL ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి డివైస్ ఇస్తారు, కానీ సీనియర్ సిటిజన్స్కే ఇస్తారు, కానీ ఎనీ కాస్ట్ కేటగిరీ కాదు, BPL కేటగిరీకి ఇస్తారనమాట. సో బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అసిస్టివ్ లివింగ్ డివైజెస్ని ప్రొవైడ్ చేస్తారు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కృత్రిమంగా అమర్చి వినటానికి వీలైనటువంటి చెవులకి వినటానికి కావాల్సినటువంటి హియరింగ్ ఇంపైర్మెంట్స్,
సో టీత్, ఎవరైతే టీత్ లేవో వాళ్ళకి టీత్, ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమిటని అడుగుతున్నారు. 2 and 3 ఆర్ నాట్ కరెక్ట్. పామ్ ఆయిల్ అనేది ఇండోనేషియా అండ్ మలేషియా ఈ రెండు కలిపి 90% పామ్ ఆయిల్ని గ్లోబల్ ప్రొడక్షన్ చేస్తున్నాయండి. నాట్ ఓన్లీ ఇండోనేషియా అండ్ మలేషియా కలిపి పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో 90% ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఈ పామ్ ఆయిల్ అనేది, సో ఆయిల్ పామ్ ట్రీస్ నుంచి సీడ్స్ వస్తే ఆ సీడ్స్ నుంచి పామ్ ఆయిల్ని మనం తయారు చేస్తాం. ఇది ఒక ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్. దీని నుంచి బయోడీజిల్ని తయారు చేయవచ్చండి. దీని నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ నుంచి బయోడీజిల్ తయారు చేస్తే దాన్ని గ్రీన్ డీజిల్ అంటారు. సో పామ్ ఆయిల్ అనేది హై పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. ఎందుకంటే పామ్ ఆయిల్ కాస్ట్ తక్కువ, ఒక్కొక్క ఎకరానికి పర్ హెక్టార్కి వచ్చేటువంటి ప్రొడక్షన్ ఎక్కువ అండి. సో మిగతా అదర్ వెజిటేబుల్ ఆయిల్స్తో కంపారిజన్ చేస్తే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది, కాస్ట్ కూడా చాలా తక్కువగా వస్తుంది. సో దాంతో మనం పామ్ ఆయిల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అన్నమాట రీసెంట్ డేస్లో. కానీ పామ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే దేశాల్లో ఇండోనేషియా అండ్ మలేషియా రెండు కలిపి 90% వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఇక్కడ 1, 2, 3 కరెక్ట్ అండ్ 4th కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండోనేషియా ఒక్కటే కాదు, ఇండోనేషియా మలేషియా కలిసి 90% ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఇండియా అనేది వన్ ఆఫ్ ది మెంబర్ కాదండి. ఇండియా జాయిన్ అవ్వమని అడిగారు కానీ మనం జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ట్రేడ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ మనకి వస్తాయి ఎక్కువగా. మన ఇండియాకి ఇండిజినియస్ ట్రేడ్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం జాయిన్ అవ్వలేదు. ఆర్సీఈపీలో ఏషియానికి సంబంధించిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఒక 10 దేశాలు ఉంటాయండి. సో ఈ 10 దేశాలు మనం చూస్తే బ్రునై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఉంటాయి. ఈ 10 దేశాలతో పాటుగా 5 FTA పార్ట్నర్స్ ఉన్నాయండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్ 5 కంట్రీస్ ఉన్నాయి. సో వీటిని గుర్తుపెట్టుకోండి. చైనా, జపాన్, సౌత్ కొరియా, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాను, సౌత్ కొరియా. సో ఇలా 10+5 మొత్తం 15 దేశాలు రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఉన్నాయి. ఫస్ట్ ఇండియా కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేసింది కానీ మనం జాయిన్ అవ్వలేదు. సో దాంతో ఆర్సీఈపీలో ఏషియన్ కంట్రీస్ 10 ప్లస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA 5 పార్ట్నర్స్ మొత్తం కలిపి 15 మంది ఉన్నారు. ఫార్మాసిటికల్ సెక్టార్ అనేది ఇండియాలో బాగా డెవలప్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ప్రకారంగా చూస్తే జెనరిక్ మెడిసిన్స్ని గ్లోబల్కి సప్లై చేయడంలో ఇండియా షేర్ 20% అండి. గ్లోబల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఇండియా షేర్ 60%. లార్జెస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్గా చెప్పుకోవచ్చు. సో అందుకనే బై వాల్యూమ్ ఇన్ నేచర్లో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇండియా 3rd లార్జెస్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అండి. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఇంకొకటి విషయానికి వస్తే మన జీడిపిలో ఫార్మాసిటికల్ సెక్టార్ అనేది 1.72% ఉందండి. అండ్ గవర్నమెంట్ రీసెంట్గా నేషనల్ పాలసీ ఆన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా మెడ్టెక్ సెక్టార్ని లాంచ్ చేసింది. సో ఎందుకంటే ఫార్మాసిటికల్ రంగంలో టెక్నాలజీని అండ్ ప్రమోషన్ని, రీసెర్చ్ని ఇంక్లూడ్ చేయడం కోసం. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఒక ఇంపార్టెంట్ బాడీ గురించి ఈ MCQలో ఇచ్చారు. ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో, FSIB. ఇదేం చేస్తుందంటండి, బ్యాంక్స్లో, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో సపోజ్ SBI ఉందనుకోండి, SBI డైరెక్టర్. సో SBIకి టాప్ మోస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే హోల్ టైమ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అనే సంస్థ ఉండేదండి. ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో హయ్యర్ అఫీషియల్స్ని నియమించడానికి BBBని తీసుకొచ్చారు, బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనేది. కానీ దీని ప్లేస్లో మళ్ళీ ఇంకొక సంస్థను తీసుకొచ్చారు, అదే ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషనల్ బ్యూరో అనమాట. సో ఇది తర్వాత
ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్కి దీనికి సంబంధం లేదండి. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని రిలీజ్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో థర్డ్ రాంగ్ అండి. బ్యాంక్ బోర్డ్ బ్యూరోని ఇది రీప్లేస్ చేసి వచ్చింది. సో ఇది ఫంక్షన్స్ కాదు. సెకండ్ కూడా రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ వన్ కరెక్ట్. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి ఇచ్చారండి. మనందరికీ తెలుసు బ్యాంక్స్ అనే వాటిలో కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇలా 3 టైప్స్ మనం క్లాసిఫై చేయొచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనకి రూరల్ కోఆపరేటివ్ ఉంటాయి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఇవి రెండు కూడా అండర్ ప్రివ్యూ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి. సో the regulatory ambit of urban and multi-state cooperative banks fall under the direct supervision of the RBI. Yes, RBI అండర్లోనే ఉంటుందండి. The urban cooperative banks fall in the category of differentiated banks. So urban cooperative banks are fall under the differentiated banks. Yes, correct. సో తర్వాత అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కన్ఫామ్ టు క్యాపిటల్ అడిక్వసీ నామ్స్. క్యాపిటల్ అడిక్వసీ నామ్స్కి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందండి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా కన్ఫామ్గా ఉంటుంది. సో రిక్వైర్ అంటే క్యాపిటల్ అడిక్వసీని మెయింటైన్ చేయాలి. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ కార్ రేషియో అనేది 9% మెయింటైన్ చేయాలండి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా. టైర్ 1, టైర్ 2, టైర్ 4 అయితే వాళ్ళు 12% మెయింటైన్ చేయాలి. సో మినిమం నెట్వర్త్ టైర్ 1కి వచ్చేసి 2 crores, 2, 3కి వచ్చేసి 5 crores వరకు ఉంటుంది. ఎనీవే ఏ కోఆపరేటివ్ ఏదైనా కానీ క్యాపిటల్ అడిక్వసీ నేమ్స్ని కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే బ్యాంక్ కొలాప్స్ అవ్వకోకుండా. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ MSSC ఇది ఉమెన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాము అంటూ ఆఫర్ చేసినటువంటి స్మాల్ సేవింగ్ స్కీమ్, చిన్న మొత్తాల పొదుపు పథకం. 2 సంవత్సరాల టెన్యూర్కి ఇది ఇవ్వబడుతుంది. డిపాజిట్ లిమిట్ వచ్చేసి 2 లక్షలు అన్నమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేయబడుతుంది దీంట్లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత MSSC ఆపరేట్స్ within the public account and does not have a direct impact on central's fiscal deficit. Yes, this is also correct. Central fiscal deficit మీద ఎలాంటి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు దీనికి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైమర్లీ ట్రేడ్ ఆన్ US స్టాక్ ఎక్స్చేంజెస్. US స్టాక్ ఎక్స్చేంజ్లో యూజ్ చేస్తూ ఉండే అమెరికన్ డిపాజిటరీ. గ్లోబల్ డిపాజిటరీ రెసిప్ట్స్ అనేది యూరోప్ ఎక్స్చేంజ్కే కాదండి, త్రూఅవుట్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మీరు ఉపయోగించుకోవచ్చు వీటిని. నాట్ ఓన్లీ యూరోప్, మల్టీలేటరల్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అంటున్నారు, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. మున్సిపల్ బాండ్స్ గురించి ఇచ్చారండి. ఇక్కడ ఏదైనా ఒక బాండ్ని ఇష్యూ చేస్తున్నామంటే మనం ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా మనీని రైజ్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ మున్సిపల్ బాండ్స్ ఇస్తున్నారు అంటే జనరల్ ఆబ్లిగేషన్ ఏంటి బాండ్స్కి? సో ప్రాజెక్ట్స్ని ఫండింగ్ చేయటం. సో ప్రాఫిట్స్ కోసం కాదు, ప్రాజెక్ట్కి ఫండింగ్ చేయటం కోసం ఉపయోగపడతాయి అన్నమాట. రెవెన్యూ బాండ్స్ ఆర్ ఇష్యూడ్ టు ఫినాన్స్ రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ సచ్ యాజ్ టోల్ రోడ్స్, కాంక్రీట్ హాల్స్ ఇలాంటివి అనమాట. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఫిలిప్స్ కర్వ్ అనేది చూస్తే మనకి ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి ఆర్ అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది డిక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గుతుంది అని అంటే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం అనమాట. ఎందుకు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటండి, మోర్ నెంబర్ ఆఫ్ మనీ సప్లై ఇంక్రీజ్ అయిందని అర్థం. మనీ సప్లై సిస్టంలో ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అవుతుందని అర్థం అనమాట. సో అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అయిందంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి దాని అర్థం, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని కన్జ్యూమ్ చేస్తుందని అర్థం. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుందని అర్థం అనమాట. సో ఇది మొత్తం కూడా ఫిలిప్స్ కర్వ్కి సంబంధించింది. ఏ కంట్రీ అయినా రిసెషన్లో ఉంది అంటే తిరోగమనంలో ఉంది, మందగమనంలో ఉంది అని అర్థం ఏంటంటే జీడిపి డిక్లైన్ అయిందని అర్థం అనమాట. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిందని అర్థం, నిరుద్యోగిత పెరిగిందని అర్థం.
కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గిందని అర్థం, అంటే వినియోగదారులు పెట్టే ఖర్చు తగ్గిందని అర్థం. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్ కోసం పెట్టేటువంటి పెట్టుబడి తగ్గిందని అర్థం. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులు తగ్గినాయి అని అర్థం. స్టాక్ ప్రైసెస్ పడిపోయినాయి అని అర్థం. వీటన్నిటి కారణంగా అప్పుడు మనం ఎకానమీ రిసెషన్ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి కింద ఇచ్చిన ఆప్షన్లో రియల్గా కనిపించేది ఏంటంటే రియల్ జీడిపిని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ అయితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అని అడుగుతున్నారు. ట్రేడ్ అంటే వ్యాపారం, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ అంటే మనం దిగుమతి చేసుకునేవి, ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఎగుమతి చేసేవి. ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి ఎక్స్పోర్ట్స్ కన్నా, అప్పుడు మనకి ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది, అంటే వాణిజ్య లోటు వస్తుంది. వాణిజ్య లోటు ఎందుకు వస్తుంది? ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి కానీ ఇంపోర్ట్స్ మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎక్కువ మనం ఫారిన్ కరెన్సీని చెల్లించాలా లేదా? ఎస్, అంటే మన దగ్గర నుంచి డాలర్ అనేది ఎక్కువగా అవుట్ఫ్లో అవుతుంది. డాలర్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఫారిన్ కరెన్సీకి ఎక్కువగా డిమాండ్ ఉందని అర్థం అన్నమాట ఇక్కడ. సో అప్పుడు ఇండియన్ రూపీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది. ఇండియన్ రూపీ వాల్యూ తగ్గితే దీన్ని మనం కరెన్సీ డెప్రిషియేషన్ అంటారు, అంటే డెప్రిషియేషన్ ఆఫ్ రూపీ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఫస్ట్ది. రెండోది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. ఎందుకు? కరెంటు ఖాతా లోటు ఏర్పడుతుంది. ఎందుకని? ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ కన్నా. తర్వాత మూడోది వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజీ రిజర్వ్స్ అనేవి, అంటే విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు తగ్గిపోతాయి, వీటి మీద ప్రెజర్ పడుతుంది. తర్వాత బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది. అంటే ఏంటి? సో ట్రేడ్ డెఫిసిట్ పెరిగిందనుకోండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫారెన్ మార్కెట్స్ నుంచి మనం బై చేసేటప్పుడు సో హై ఎక్స్టర్నల్ డెట్ అనమాట. సో అంటే బారోయింగ్ కాస్ట్లు పెరుగుతాయి, మనం తెచ్చుకునే అప్పుల యొక్క విలువలు పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఎందుకు? డాలర్ అనేది ఇండియన్ రూపీ తగ్గింది కాబట్టి డాలర్ పెరుగుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మన మీద ఎక్కువ రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది ఒక డాలర్కి. అందుకనే మనకు తెచ్చుకునే అప్పులు భారం పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుందండి. సో దిగుమతి చేసుకునే వస్తువు ధరలు పెరిగిపోతాయి. జీడిపి గ్రోత్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఫారెన్ క్యాపిటల్ మీద కూడా మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా స్పైరల్ అప్ అవుతాయి. ముఖ్యంగా డెప్రిషియేషన్ ఆఫ్ రూపీ అనేది జరుగుతుంది, రూపాయి అనేది క్షీణిస్తుంది ట్రేడ్ డెఫిసిట్ జరిగితే. రిజర్వ్ రేషియోస్ ఉంటాయండి మనకి, మనందరికీ తెలుసు. మానిటరీ పాలసీ కమిటీ వీటిని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని రేట్ని ఫిక్స్ చేస్తుంది. క్యాష్ రిజర్వ్ రేషియో ఒకటి, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో ఒకటి. సిఆర్ఆర్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు. సిఆర్ఆర్ 4% అని అన్నారనుకోండి, ఎవ్రీ బ్యాంక్ కూడా తన దగ్గర ఉన్న ప్రతి 100 రూపీస్లో 4 రూపీస్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాలి, అది సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? సపోజ్ ఒక 22% ఎస్ఎల్ఆర్ ఉందనుకోండి, లేదా ఒక 18% ఎస్ఎల్ఆర్ ఉందనుకోండి, ప్రతి 100 రూపీస్లో 18 రూపీస్ని బ్యాంక్ తన దగ్గర నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ ఎన్డిటిఎల్ ఉంచుకోవాలి. గోల్డ్ ఫామ్లో కానీ ఇలా ఏ ఫామ్లో అయినా కానీ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. సో ఇలా ఈ రెండు కూడా రిజర్వ్ రేషియోస్ అనమాట. సో ఈ రిజర్వ్ రేషియోస్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే మనీ సప్లైని కంట్రోల్ చేయడం కోసం, క్రెడిట్ క్రియేషన్ కెపాసిటీని పెంచడం కోసం, లిక్విడిటీని కంట్రోల్ చేయడం కోసం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో కమర్షియల్ బ్యాంక్స్కి ప్రాఫిట్ రాకోకుండా వీటిని వాడతారు అనేది తప్పండి. సో డే టు డే రిక్వైర్మెంట్స్ క్యాష్ కావాలి కాబట్టి బ్యాంకులకి వీటిని మెయింటైన్ చేస్తారు అనేది కూడా తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఉపసంహరణ. ఒక వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. దీంట్లో 100 రూపీస్ గవర్నమెంట్కి ఉన్నాయి అనుకుందాం. దీంట్లో నుంచి మేజర్ పోర్షన్ 60% వరకు కూడా గవర్నమెంట్ సేల్ చేయడానికి పెట్టింది. అంటే తను పెట్టినటువంటి పెట్టుబడిని ఉపసంహరించడానికి ముందుకు వచ్చింది. దాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎక్కువ పోర్షన్ అమ్మితే, మెజారిటీ పోర్షన్ గ్రేటర్ దాన్ 49% కనుక అమ్మితే ఆర్ 50% అమ్మితే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ టు ద
సేల్ ఆఫ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టేక్ ఇన్ PSU, often leading to transfer of management control to the private entity. So that is strategic disinvestment. ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్కి నోడల్ డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దట్ ఈస్ దీపం. ఇట్ ఈస్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. ఓకే, ఇన్ఫ్లేషన్ ప్రీమియం అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ డేస్లో. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, వస్తువు ధరలు పెరుగుదల స్థాయిలోని మార్పుల్ని మనం ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, లేదా సింపుల్గా చెప్పాలంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుందండి. పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఈ పర్చేసింగ్ పవర్ తగ్గిపోయినట్లయితే మనం ఆ పర్చేసింగ్ పవర్ని, లాస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. సో అలాంటి సందర్భాల్లో లాసెస్ రాకోకుండా ఉండాలి అంటే ఇన్వెస్టర్స్కి ఈ ఇన్ఫ్లేషన్ ప్రీమియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ కూడా చూడండి సింపుల్గా. ద టర్మ్ ఇన్ఫ్లేషన్ రిఫర్స్ టు ద higher return that investors demand to invest in long-term securities due to increased risk of inflation. NBFCs, non-banking financial companies, banks other than banks. They works like bank, but actually these are not banks. Those are non-banking financial companies. So ఈ non-banking financial companies అనేవి RBI యాక్ట్ 1934 ప్రకారం సో రెగ్యులేట్ చేయబడతాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. అండ్ ఈ NBFCs అనేవి రెగ్యులేట్ చేసేది RBI. అండ్ NBFC అనేది రిజిస్టర్ ఎక్కడవుతుందంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఇవి రిజిస్టర్ అయి ఉంటాయి. సో కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం రెగ్యులేట్ అయి కూడా జరుగుతుంది. ఫస్ట్ది కరెక్ట్. సెకండ్స్, NBFCs are not allowed to extend loans to the real estate sector. No, real estate sector కూడా లోన్స్ ఇస్తాయి NBFCs. సో సెకండ్ రాంగ్. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఉంటుందండి, DICGC. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఏదైనా బ్యాంకులో ఒక కస్టమర్ మనీ దాచుకున్నాడు అనుకోండి, ఒక 10 లక్షలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. DICGC ఒక 5 లక్షల లిమిట్ ఉందనుకోండి, DICGCకి క్రెడిట్ గ్యారంటీ లిమిట్. సపోజ్ బ్యాంక్ డిఫాల్ట్ అయిందనుకోండి, ఈ 10 లక్షలు ఉన్న పర్సన్కి ఒక 5 లక్షలు ఇచ్చి పంపిస్తారు. ఒక 2 లక్షలు ఒక పర్సన్ బ్యాంకులో దాచుకున్నాడు అనుకోండి, బ్యాంకు డిఫాల్ట్ అయిందనుకోండి, ఆ 2 లక్షలు ఇస్తారు. మ్యాక్సిమం 5 లక్షల వరకు ఇస్తారనమాట. దీన్ని రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఇంక్రీజ్ చేసింది, దాన్ని ఇన్సూర్ చేసుకోండి ఒకసారి. సో కానీ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఓన్లీ బ్యాంక్స్కే వర్తిస్తుంది, NBFCస్కి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్కి వర్తించదు అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇక్కడ 2 and 3 ఆర్ నాట్ కరెక్ట్. EASE reforms. These are related to the public sector banks. E means enhanced access and service excellence reforms. That is the EASE reforms related to public sector banks in India. These reforms were introduced to improve the performance and services delivery of PSBs. Public sector banks యొక్క పర్ఫార్మెన్స్ని, వాటి యొక్క సేవల్ని ఎఫెక్టివ్గా డెలివరీ చేయడం కోసం తీసుకొచ్చిన రీఫార్మ్సే EASE రీఫార్మ్స్. సో ఇట్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టార్ రీఫార్మ్స్ ఓవర్సీన్ బై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేయడం కోసం, అంటే మొండి బకాయిల్ని వసూలు చేయడం కోసం చాలా మెకానిజమ్స్ ఉన్నాయండి. దాంట్లో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది ఒకటి. ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ RDB యాక్ట్ 1993 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడిన డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేవి. సో ఇవి డెట్ని రికవరీ చేస్తాయన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అయితే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది అండర్ సర్ఫేస్ ఐ యాక్ట్ 2002 ప్రకారం DRTs అనేవి provide specialized and efficient platform to resolve case related to the recovery of debts by the financial institutions. సో ఇది కూడా కరెక్టే.
సో కానీ సర్ఫేసాయి యాక్ట్ అనేది ఓన్లీ మూవబుల్ అసెట్స్నే పరిగణలోకి తీసుకుంటాయి అంటున్నారు, కవర్ అవుతాయి అంటున్నారు. కాదు, మూవబుల్ అసెట్తో పాటు ఇమ్మూవబుల్ అసెట్స్ లైక్ హౌస్ అలాంటివి కూడా దీంట్లో పరిగణ చేయబడతాయి అన్నమాట. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2 ఆర్ కరెక్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఉంటుందండి దానికి. అంటే ఎంతవరకు ద్రవ్యోల్బణాన్ని మనం మెయింటైన్ చేయాలి అనేది ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఉంటుంది. ఎవరు సెట్ చేస్తారు ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెట్ చేస్తుంది, ఆర్బీఐని కన్సల్ట్ చేస్తే. అప్పర్ లిమిట్ ఏంటంటే 6% అండి, లోవర్ లిమిట్ ఏంటంటే 4%. అందుకని దీన్ని 4 ± 2%గా మన ఇన్ఫ్లేషన్ టార్గెట్ని లిమిట్ని పెట్టుకుంటారు. లోయర్ లిమిట్ ఏమో 2% అండ్ అప్పర్ లిమిట్ ఏమో 6%. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎంత ఉండాలండి? 2 to 6% మధ్యలో వేరీ అయితే అది రీజనబుల్ లిమిట్ అనమాట. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం రిక్వైర్మెంట్స్ అనేది అవుట్లైన్ చేయడం జరిగింది, అమెండెడ్ బై ది ఫినాన్స్ యాక్ట్ 2016. మొత్తానికి ఇన్ఫ్లేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ కన్సల్టేషన్తో ఇన్ఫ్లేషన్ని ఆర్బీఐ టార్గెట్గా పెట్టుకుంటుంది. లోయర్ సర్కిట్ 2%, అప్పర్ సర్కిట్ 6%. దీన్నే +4 ± 2%గా చెప్తారనమాట. ఇవి లీగల్ బేస్. అయితే ఇక్కడ మనం చూస్తే ఒకవేళ 2 to 6% మెయింటైన్ చేయలేకపోయింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి రీజన్ చెప్పాలండి ఎందుకు ఫెయిల్ అయిందో ఆర్బీఐ, అండ్ ప్రపోజ్ రెమిడియల్ యాక్షన్స్, దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో చెప్పాలి. సో ఎస్టిమేటెడ్ టైం బౌండ్ కూడా పెట్టుకొని ఇన్ఫ్లేషన్ టార్గెట్ని విత్ ఇన్ ది రీజనబుల్ లిమిట్లోకి తీసుకొని రావాలి. సో ఇది ఆర్బీఐ ఒకవేళ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కనుక ఫెయిల్ అయితే చేయాల్సినటువంటి వర్క్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు 90 రోజుల కన్నా దాటిపోయి టైం విధించినప్పుడు వడ్డీ కానీ అసలు కానీ కట్టకపోతే ఆ డిఫాల్టర్ని ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా క్రియేట్ చేస్తారు. ఇచ్చిన లోన్ కనుక తిరిగి పే చేయలేకపోతే 90 రోజుల్లో వడ్డీ కానీ అసలు కానీ మనం దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పేరుకుపోయి వాళ్ళు పే చేయట్లేదు అని అనుకోండిగా, దాన్ని లోన్ని రైట్ ఆఫ్ చేస్తారనమాట. అంటే బ్యాంక్స్ రికార్డ్స్ నుంచి ఆ లోన్ని తీసివేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది? అది లాస్గా పరిగణించబడుతుంది. తీసేసినటువంటి ఆ లోను లాస్ అన్నమాట బ్యాంక్కి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రైటింగ్ ఆఫ్ ఎ లోన్ మీన్స్ దట్ ద బ్యాంక్ forfeits its right to recover the loan amount from the borrower. ఎస్, రైటింగ్ ఆఫ్ లోన్ అంటే ఓకే, బ్యాంక్ రికార్డ్స్ నుంచి తొలగించడం బాగానే ఉంది, కానీ పూర్తిగా వదిలేయటం కాదు. అవకాశం ఉన్నన్నిసార్లు దాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఎస్, కరెక్ట్. రైటింగ్ సో బ్యాంక్ forfeits its right to recover the loan amount from the borrower. సో ఇది ఇక్కడ యాంటీ ఇచ్చారనమాట. సో తర్వాత రైటింగ్ ఆఫ్ ఎ లోన్ రెడ్యూసెస్ ది బ్యాంక్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఎస్, అసలు రైట్ ఆఫ్ చేస్తే ఏంటి? లోన్ని రికార్డులోంచి తీసేస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కూడా తగ్గినట్టే. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో సెకండ్ మనకి రివర్స్ ఇచ్చారు. ఎప్పుడైనా రైట్ ఆఫ్ లోన్ అంటే ఏంటి అని మనం చూస్తే అక్కడ మర్చిపోవటం కాదు, ఇక పూర్తిగా మర్చిపోవటం కాదు, దాని గురించి అటెంప్ట్ చేస్తారు మళ్ళీ రికవరీ చేయడానికి కూడా. సో అవసరమైనన్ని సార్లు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇక రికవరీకి అటెంప్ట్లు చేస్తూ ఉంటారనమాట. సో 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్, దీన్ని ఎండిఆర్ అని పిలుస్తారు. ఏంటి మర్చెంట్ డిస్కౌంట్ రేట్? ఇట్ ఈస్ ది ఫీ చార్జ్డ్ బై ఏ బ్యాంక్ ఆర్ పేమెంట్ గేట్వే టు ఏ merchant for processing digital payments such as credit cards, debit cards, card payments, UPI, mobile wallets, etc. ఓకే, సో ఇక్కడ ఏంటి, బ్యాంక్ లేదా పేమెంట్ గేట్వే సంస్థ ఏదైతే ఉందో మర్చెంట్ దగ్గర నుంచి కొంత అమౌంట్ని వాళ్ళు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు కదా మనీ సంపాదించడం కోసం, లేదా ఒక
యూజర్ కూడా నేను క్రెడిట్ కార్డు వాడుతున్నా, ఎంతో కొంత సరే క్రెడిట్ కార్డు కోసం పే చేయాలా లేదా, మంత్లీనో ఎంతో కొంత పే చేయాలి. అది మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే. ఇది బ్యాంకుకి వెళ్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఇట్ ఈస్ ది కాస్ట్ పేడ్ బై ఏ మర్చెంట్ టు ఏ బ్యాంక్ ఫర్ యాక్సెప్టింగ్ పేమెంట్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఈజ్ ఏ డిజిటల్ మీన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సోవరిన్ గ్రీన్ బాండ్స్ అంటే గ్రీన్ బాండ్స్ అంటే ఏంటండి, ఈ బాండ్స్ ద్వారా మనీని రేస్ చేస్తుంది గవర్నమెంట్. సోవరిన్ అంటే గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే పర్యావరణ కాలుష్యం కానటువంటి ప్రాజెక్టులు నిర్మించడానికి రిలీజ్ చేసే బాండ్సే సోవరిన్ గ్రీన్ బాండ్స్. ఓకే, ఈ కింది ప్రాజెక్టుల్లో మనకేం కావాలి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులు కావాలా. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీయా కాదు, ఎందుకు న్యూక్లియర్ వేస్ట్ని రిలీజ్ చేస్తాయి ఇది. గ్రీన్ బిల్డింగ్స్ ఎస్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, దాని పేరులోనే ఉంది గ్రీన్. క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్, ఇక్కడ మనం క్లీన్ ఫ్యూయల్ ఉపయోగిస్తాం, సోలార్ కానీ విండ్ కానీ లేదా హైడ్రో పవర్ కానీ హైడ్రోజన్ కానీ ఇలా. తర్వాత హైడ్రో పవర్ ప్లాంట్స్ లార్జర్ అప్ టు 500 మెగావాట్స్, 500 మెగావాట్ల కన్నా ఎక్కువ పెద్ద ప్లాంట్లు అనుకోండి, అప్పుడు అవి ఎన్వైరన్మెంటల్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అందుకని అవి క్లీన్ కింద రావు, గ్రీన్ కింద రావు, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కిందకి రావు, ఎందుకు అడవులు పెద్దగా నరికేయాలి, అవునండి. సో అట్లా పెద్ద పెద్ద ప్లాంట్స్ హైడ్రో పవర్ ప్లాంట్స్, చిన్న హైడ్రో పవర్ ప్లాంట్స్ అనుకోండి అది క్లీన్ ఎనర్జీ కిందకు వస్తాయి, పెద్ద అయితే రావు, గ్రేటర్ దాన్ 500 మెగావాట్స్ కన్నా కూడా. ఓకేనా. సో అంటే ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇచ్చిన వాటిలో అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ లెండింగ్ అంటే ఏంటి, మనీని యాప్స్ ద్వారా ఆన్లైన్లోనే ఫేస్ టు ఫేస్ కాకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి లెండింగ్ చేయటం అంటే అప్పుగా ఇవ్వటం, ఇది డిజిటల్ లెండింగ్. సో డిజిటల్ లెండింగ్ ద్వారా ఎవరైతే పొందుతున్నారో అతని యొక్క డేటా మొత్తాన్ని ఇండియా సర్వర్లోనే స్టోర్ చేయాల్సిన అవసరం ఉందా అంటే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ రా. నెక్స్ట్ వచ్చేసి డిఎల్ఏస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు లెండ్ బై నౌ పే లేటర్. ఎస్, ప్రజెంట్ ఇది ట్రెండింగ్ మోడల్. సో బై నౌ, ఇప్పుడు మీరు తీసుకోండి క్రెడిట్ కార్డ్ ద్వారా, తర్వాత మీరు పే చేయండి, పే లేటర్ మోడల్ ఎలో చేస్తుంది ఇది. ఇక్కడ ఎలో చేయదని ఇచ్చారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ హ్యావ్ ఏ మేజర్ షేర్ ఇన్ డిజిటల్ లెండింగ్ ఫాలోడ్ బై ప్రైవేట్ సెక్టార్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటున్నారు. సో స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అండి, ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ జనరల్లీ హ్యావ్ ఏ లార్జ్ షేర్ ఇన్ డిజిటల్ లెండింగ్ కంపేర్ టు ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. పబ్లిక్ అన్నా కూడా ప్రైవేట్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్కే ఎక్కువగా షేర్ ఉంటుంది, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ దీంట్లో తక్కువగా ఉంటాయి షేరు. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. 1 and 2 and 3 ఆర్ రాంగ్. ఇక్కడ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ గురించి మాట్లాడుతున్నారండి. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఏంటి అంటే ఇండియాలో ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క కంట్రిబ్యూషన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్తో కనుక మనం పర్సంటేజ్ టర్మ్స్తో చెప్తే దాన్ని ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటారు. ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు ద టోటల్ పాపులేషన్. ఇన్సూరెన్స్ ప్రీమియం నుంచి టోటల్ పాపులేషన్ కనుక మనం రేషియో తీస్తే దాన్ని ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటారు. నెక్స్ట్, రీసెంట్లీ ఇండియాస్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ హ్యాస్ రీచ్డ్ 7%, సర్పాసింగ్ ది గ్లోబల్ యావరేజ్ అంటున్నారు. సో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది అసలు 7%కి రాలేదండి. సో ఇది ఓన్లీ 3 to 4% మాత్రమే ఉంది. గ్లోబల్ యావరేజ్ వచ్చేసి 3.5%. సో మొత్తానికి ఇన్సూరెన్స్ అనేది ప్రతి 100 మందిలో ఇండియాలో 3 నుంచి 4 మాత్రమే ఇన్సూరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారని అర్థం అనమాట. ఇది ఇంకా పెనట్రేట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అందరి ఎంప్లాయీస్కి కూడా ఇది వర్తిస్తుంది. ఎక్సెప్ట్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్స్ తప్ప ఎన్పిఎస్కి మొత్తం కూడా ఇది మిగతా ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే, కరెక్ట్. ఎన్పిఎస్ అనేది డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ కాదు, డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్. ఎందుకంటే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉంటుంది, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో సెకండ్ రాంగ్. అన్లైక్ ఎన్పిఎస్,
ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేర్ కవర్డ్ అండర్ ఈస్ట్ వైల్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఎస్, ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది కదా, దాంట్లో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే పెన్షన్ గురించి మాట్లాడేవాళ్ళు. కానీ న్యూ పెన్షన్ స్కీమ్లో ఆల్ ఎంప్లాయీస్ గురించి కూడా ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది ఏంటండి ఇక్కడ కరెక్ట్. సో ఎన్పిఎస్ అనేది ఓన్లీ ఇప్పుడు ఆల్ ఎంప్లాయీస్కి ఉంటుంది, ఓన్లీ ఓల్డ్ పెన్షన్ స్కీము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, 1 and 3 ఆర్ కరెక్ట్. సెకండ్ ఎందుకు తప్పు, డిఫైన్డ్ బెనిఫిట్ కాదు, ఇది బెనిఫిట్ పొందటమే కాదు, కంట్రిబ్యూషన్ చేయటం. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ చేయాలి, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ చేయాలి. డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్ ఇది. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని, ఐఐపి ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ ది యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీళ్ళు పబ్లిష్ చేస్తారండి. ఇది మేధో సంపత్తి హక్కులకు సంబంధించింది అనమాట, అంతర్జాతీయంగా ఇది. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కూడా దీనికి సంబంధించింది, కానీ పర్టికులర్గా ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేసేది మాత్రం సో గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ ది యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేస్తుంది. ఎస్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఇది తెలంగాణలో గోదావరి రివర్ మీద ఉంది. ఎస్, 1 and 2 స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. ఇక్కడ పెట్రోలియం కోక్ గురించి మాట్లాడుతున్నారు. పెట్రోలియం కోక్ అనేది ఆయిల్ రిఫైనింగ్ ప్రాసెస్, అంటే మనం పెట్రోలియం నుంచి పెట్రోలు డీజిల్ సపరేట్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఒక ఇంటర్మీడియటరీ పెట్రోలియం కోక్ అనేది. దీంట్లో ఎక్కువగా కార్బన్ కాంపౌండ్ ఉంటాయండి. కంపేర్ టు కోల్ కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్, ఎక్కువ కార్బన్ కాంపౌండ్ ఉంటుందన్నమాట. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ దాన్ కోల్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోకోక్ని ప్రమోట్ చేయదండి, ఎందుకంటే కోల్ కన్నా ఎక్కువ సల్ఫర్ డైఆక్సైడ్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, దానివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇంకా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది పెట్రోలియం కోక్ ఉపయోగిస్తే. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ G20 గ్రూప్ ఆఫ్ 20 గురించి మాట్లాడుతున్నారు. ఇది 20 డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం, అంటే ఆర్థికపరమైనటువంటి ఒక విభాగంగా చెప్పుకోవచ్చు. ఎస్, కరెక్ట్. G20 ఎస్టాబ్లిష్ చేసింది 1999లో అండి, 2008లో కాదు. సో 1990స్లో వచ్చిన ఫినాన్షియల్ క్రైసిస్ని బేస్ చేసుకొని ఇది 1999లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్ అనేది ట్రయోకా యాజ్ ఇండియా హోస్ట్ G20 ఇన్ 2023. ఎస్, ఇండియా 2023లో, ఇండోనేషియా 2022లో అండ్ బ్రెజిల్ 2024లో ప్రెసిడెన్సీస్ని పొందింది కాబట్టి సో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్ని ట్రయోకా అని పిలుస్తారు G20లో. కరెక్ట్ స్టేట్మెంట్. ఇండియా యాజ్ G20 ప్రెసిడెన్సీ విల్ బీ ఇన్వైటింగ్ ఓన్లీ బంగ్లాదేశ్ యాజ్ గెస్ట్ కంట్రీస్ అమాంగ్ ఇట్స్ ఇమ్మీడియట్ నైబరింగ్ కంట్రీస్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 3 and 4 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటండి, సింపుల్గా చెప్పాలంటే లేబర్ ఫోర్స్ అంటే ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ ఇద్దరు వస్తారు. లేబర్ ఫోర్స్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా వస్తారు, ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్. సో ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్, దీన్ని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటారు. ద పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ ఎంప్లాయ్మెంట్, దీస్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఎంప్లాయిడ్ కానీ అన్ఎంప్లాయిడ్ కానీ వీళ్ళిద్దరూ వస్తారనమాట సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోలో. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. యాక్చువల్గా ట్యాక్స్ కలెక్షన్ గురించి అడుగుతున్నారు ఫైనాన్షియల్ ఇయర్ 2023లో. ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్సే ఎక్కువ అండి. ఈ ఇయర్ బడ్జెట్ కూడా అంతే, అంటే ప్రత్యక్ష పన్నులు ఎక్కువ, పరోక్ష పన్నులు కూడా, అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఎక్కువగా వస్తుంది గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకొకటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ ప్రోగ్రెసివ్, కాదండి రిగ్రెసివ్. ఇవి రిగ్రెసివ్ ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగినాయి అనుకోండి, దాని అర్థం ఏంటి, కామన్ మ్యాన్ మీద బర్డెన్ పడుతుందని అర్థం. సో అందుకని ఇవి రిగ్రెసివ్ అనమాట.
డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ప్రోగ్రెసివ్. డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది సంపాదిస్తూ ఉంటే వాటిల్లో వచ్చేటువంటి ఇన్కమ్ని బట్టి మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ రిగ్రెసివ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షనే ఎక్కువ ఇండైరెక్ట్ కన్నా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగ్. 1 and 2 బోత్ ఆర్, రెండు తప్పే, ఇన్కరెక్ట్, నైదర్ 1 nor 2. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎకనామిక్ సర్వే 2023లో ఏం చెప్పారు అని చూస్తే, ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఎఫ్డిఐ అనేది డిక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చండి. దాంతోపాటుగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం 1990sలో ఎకనామిక్ రిఫార్మ్స్ చేసాం కాబట్టి 91లో, సో ఎల్పిజి రిఫార్మ్స్ చేసాం కాబట్టి అప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. సో ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, రిమైనింగ్ 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అడ్వాన్సెస్ ఆర్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి దాదాపుగా 2023 ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నట్టుగా 7 yearsతో పోల్చుకుంటే లాస్ట్ 7 years కన్నా కూడా 2022లో బాగా తగ్గినాయి అని అంటున్నారు. ఎస్, రీసెంట్గా మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చిన తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ కన్నా, సర్ఫేస్ యాక్ట్స్ కన్నా కూడా బాగా పెర్ఫామ్ చేసి ఇది డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసింది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తగ్గించగలిగింది. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎకనామిక్ సర్వే 2023లో గురించి మాట్లాడితే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనం చూస్తే దీంట్లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టికల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. తయారీ వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ప్రైమరీ ఆర్టికల్స్ కన్నా కూడా. సో ఇక్కడ రివర్స్ ఇచ్చారు, ఫస్ట్ది రాంగ్. ఫినాన్షియల్ ఇయర్ 2023లో ప్రైమరీ ఆర్టికల్స్ అయినటువంటి ఫ్యూయల్ కానీ లేదా పవర్ కానీ ఎక్కువగా హోల్సేల్ ఇన్ఫ్లేషన్, టోకు ధరల సూచిక పెరగడానికి కారణం అంటున్నారు. ఎస్, కరెక్ట్. ఆర్బీఐ ఏం చెప్తుందంటే 1% ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో అది డొమెస్టిక్ మార్కెట్లో 10% ఇంక్రీజ్ కావడానికి కారణం అవుతుంది అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ఎలాంటి కారణం అనేది, డైరెక్ట్గా ఆర్ మ్యాగ్నిఫై అవుతుందా కూడా చెప్పలేము కరెక్ట్గా. సో 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ 1 and 3. ఈ-శ్రమ్ పోర్టల్. ఈ ఈ-శ్రమ్ పోర్టల్ అనేది మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిందండి. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, మినిస్టర్ ఆఫ్ లేబర్కి సంబంధించింది. సో నేషనల్ డేటాబేస్ అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి సంబంధించి, అవ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డేటాబేస్ని ఇది క్యారీ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. నేషనల్ డేటాబేస్లో మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, గిగ్ వర్కర్స్ ఉంటారు. ఎస్, కరెక్ట్. ఫీమేల్ రిజిస్ట్రేషన్ ఈజ్ మోర్ దాన్ ది మేల్ రిజిస్ట్రేషన్. ఎస్, ఫీమేల్ రిజిస్ట్రేషన్ ఎక్కువగా ఉందండి ఈ శ్రమ్ పోర్టల్లో మేల్ రిజిస్ట్రేషన్ కన్నా కూడా. సో 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది సిటీస్ ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొచ్చి అందరినీ కలుపుకొని ఆర్థికంగా భారతదేశం అభివృద్ధి చెందడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వెనకబడిన జిల్లాల్లో ఇంక్లూజివ్ గ్రోత్ని తీసుకొచ్చి లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 117 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని గుర్తించడం జరిగిందండి అక్రాస్ 28 states. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద ర్యాంకింగ్ ఆఫ్ ది districts every month is based on incremental progress made across 49 key performance indicator. This is also correct. 1 and 2 and 3 are correct. యాక్చువల్గా బ్యాంక్ యొక్క క్రెడిట్ గ్రోత్ అనేది టువార్డ్స్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. ఏ ఫ్యాక్టర్స్ అని అడుగుతున్నారు. మనకి 2021-20 ఆ టైంలో కరోనా వచ్చినప్పుడు బిజినెసెస్ లాస్లో ఉంటే వాటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లోన్స్ ఇవ్వడం జరిగింది. అదే ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్. సో ఇక్కడ క్రెడిట్ ప్రొవైడ్ చేశారు. సో ఇండస్ట్రీ గ్రోత్ కోసం ఎంఎస్ఎంఈస్కి కూడా క్రెడిట్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ కూడా డెట్ అండ్ ఈక్విటీ పే చేయలేని పరిస్థితుల్లో వాటికి కూడా క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇండియాలో 9 crore ఇండస్ట్రీస్ ఉన్నాయండి, అంటే మూలం అనమాట. ఆ ఇండస్ట్రీస్ 9 core ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి కోల్ అనమాట, సో పవర్ జనరేషన్ కోసం. రెండోది క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలు, డీజిలు అలాంటివి. మూడోది న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు. 4 రిఫైనరీ ప్రొడక్ట్స్, పెట్రోలియము, డీజిలు, కిరోసిన్ లాంటివి. 5 ఫెర్టిలైజర్స్, ఎరువులు. 6ది స్టీల్,
7వది సిమెంట్, 8వది ఎలక్ట్రిసిటీ, 9వది టెక్స్టైల్స్. సో టెక్స్టైల్స్ ఉంది, సిమెంట్ ఉంది, కోల్ ఉంది. ఫార్మాసిటికల్స్ కోర్ ఇండస్ట్రీస్లో లేదండి. ఫ్లిప్పింగ్, ఎంటర్ప్రినర్షిప్లో ఫ్లిప్పింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ది ఎంటైర్ ఓనర్షిప్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ టు ఎన్ ఓవర్సీస్ ఎంటిటీ. వేరే భారతదేశ కంపెనీకి ఎంటైర్గా మొత్తం ఓనర్షిప్ని అమ్మేయటాన్ని ఇండియన్ కంపెనీని మనం ఫ్లిప్పింగ్ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇది ఒక స్టాచ్యురీ ఆర్గనైజేషన్ అండి, కరెక్టే. ఎస్టాబ్లిష్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ కాదు, ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఒక స్టాచ్యురీ బాడీ అనమాట. హౌసింగ్ ఫినాన్స్ని ఇండియాలో హోమ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది బ్యాంకులకు ప్రొవైడ్ చేస్తే బ్యాంకులు సో కన్జ్యూమర్స్కి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీ. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి, గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీయే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ది అపెక్స్ లెవెల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది హౌసింగ్ సెక్టార్ ఇన్ ద కంట్రీ. ఎస్, కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి మనీ ఇస్తే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి బ్యాంక్స్కి మనీ వెళ్తే బ్యాంక్స్ అనేవి హౌసింగ్ ఫినాన్స్ చేస్తాయి. సో ఇది వర్కింగ్ అండి. నియో బ్యాంక్స్ అనేది డిజిటల్ బ్యాంక్స్ అండి. ఫిజికల్గా వాటికి ఎలాంటి బ్రాంచెస్ ఉండవు. ఈ నియో బ్యాంక్స్ అనేవి కస్టమర్స్కి చీప్గా లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి నియో బ్యాంక్స్ అనేవి. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత ఈ నియో బ్యాంక్స్ అనేది ట్రెడిషనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి లైసెన్స్ పొందుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నియో బ్యాంక్స్కి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ రెమిటెన్సెస్ గురించి మాట్లాడుతున్నారండి. రెమిటెన్సెస్ అంటే మన ఇండియన్స్ అదర్ కంట్రీ వెళ్ళి అక్కడ సంపాదించి మన ఇండియాకి పంపించడం. ముఖ్యంగా ఇంతకుముందు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళండి, వెళ్ళి తక్కువ లో స్కిల్డ్ జాబ్స్ అనమాట, తక్కువ శాలరీ ఉండేవి. కానీ ఇప్పుడు ప్యాటర్న్ షిఫ్ట్ అయింది. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి హై స్కిల్డ్ వర్క్ కోసం వెళ్ళి ఎక్కువ సంపాదించి మనకు పంపిస్తున్నారు. సో ఇండియా అనేది లార్జెస్ట్ రెమిటెన్సెస్ అండి, అంటే అత్యధికంగా మన దేశీయులు వేరే దేశాల్లో ఉండి సంపాదించి మనకు పంపిస్తున్నారు. దాంతోపాటు మన ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ కూడా లార్జెస్ట్ మేజర్ సోర్స్గా చెప్పుకోవచ్చు రెమిటెన్సెస్ని. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ ఏంటి ఇండియా వైజ్ అంటే మనం ఇండియా అనేది నెట్ నెగిటివ్ ఐఐపి అండి. ఎస్, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ అనేది నెగిటివ్. ఎందుకంటే మనం చూడండి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ అనేవి అంటే మనం అదర్ కంట్రీస్కి చెల్లించాల్సినవి ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ఎక్స్టర్నల్ అసెట్. అదర్ కంట్రీస్ నుంచి మన దగ్గరకు వచ్చాయి. ఎక్స్టర్నల్ లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంటే మనం ఏంటి, నెట్ డెట్టర్ అంటే మనం మొత్తం మనకు రావాల్సినవి, మీకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇంకొకరికి ఇవ్వాలి, మీరు ఇంకొకరికి ఇవ్వాల్సినవి ఎక్కువ, మీకు రావాల్సినవి తక్కువ, అప్పుడు మీరు నెట్ డెట్టర్ అవుతారు. అలానే ఇండియా నెట్ డెట్టర్ అనమాట. సో ఇదే డెఫినేషన్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇండియన్ కరెన్సీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది సోల్ రైట్ టు డిసైడ్ ద చేంజెస్ ఇన్ ద డిజైన్ అండ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ నోట్. బ్యాంక్ నోట్లు డిజైన్ మార్చాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి పనిచేయొచ్చు అని అంటున్నారు. కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిసి మార్పు చేయడానికి అవకాశం ఉంటుందండి. సోల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఏది చేయడానికి లేదు. ఓకే, ఇండియన్ కరెన్సీ డిజైన్ మార్చడానికి. ఓకే, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డిజైన్ అండ్ మింట్ ద కాయిన్స్. ఎస్, కాయిన్స్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మింట్ చేయొచ్చు అండ్ డిజైన్ చేయొచ్చు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఫినాన్స్ కమిషన్ అనేది క్వాసీ జ్యుడిషియల్ బాడీ కాదండి. ఇక్కడ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్థిక సంఘం అనేది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సో జ్యుడిషియల్ బాడీకి దగ్గరగా ఉంటుంది క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే. ఎస్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ కూడా క్వాసీ జ్యుడిషియల్ బాడీ. 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఇక్కడతో టెస్ట్ 3 ఎకానమీ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.